ప్రకాశం జిల్లాకి వెళ్ళారు కదా మీరు. ప్రకాశం జిల్లాలోని హెలికాప్టర్ వేసుకుని మరీ దిగారు కదా. విమానం హైదరాబాద్ నుంచి బేగంపేట నుంచి బెజవాడికి విమానం, బెజవాడి నుంచి విమానం ఎయిర్పోర్ట్ నుంచి మీ ఆఫీస్కి హెలికాప్టర్, మీ ఆఫీస్ నుంచి ప్రకాశానికి హెలికాప్టర్. మరి అక్కడే కదా కందుకూరు నియోజకవర్గంలో 8,000 ఎకరాల రైతుల భూమిని 8,000 ఎకరాల రైతుల భూమిని సాగు తప్పితే, భూమిని నమ్ముకోవడం తప్పితే, మట్టి పిసుక్కుని బతకటం తప్పితే మరొక మార్గం, బతకటానికి మరొక మార్గం తెలియనటువంటి రైతాంగానికి చెందినటువంటి 8,000 ఎకరాల భూమిని అక్రమంగా, అప్పనంగా, బలవంతంగా మీ ప్రభుత్వ పాదాల కింద రైతుల జీవితాలు నలుగుతుంటే ఎల్లదా అక్కడికి? పక్కనే కదా వెళ్ళారుగా కనిగిరి. కనిగిరిలో మాత్రమే 4 దశాబ్దాల ముందు బతుకుతారా? కందుకూరులో మీరు పుట్టరా? కందుకూరులో మీరు పెరగరా? ఒంగోలులో పుట్టానన్నారు కదా, ఒంగోలు ప్రజలు అల్లాడుతున్నారు కదా. నెల్లూరులో పుట్టానన్నారు కదా, నెల్లూరులో పెరిగా అన్నారు కదా. అది కొత్తగా నెల్లూరు జిల్లాకే వచ్చింది కదా. అది సోలార్ పేరుతో నలిగిపోతున్నటువంటి రైతుల జీవితాలని హక్కును చేర్చుకోరా? ఎన్నికల ముందే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తారా? పదవి లేనప్పుడు మాత్రమే తిరుగుతారా? కాబట్టి ఇక్కడ మీకు దడిచేవుడు ఎవడు లేడు, తగ్గేవుడు లేడు. 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల గుండెల్లో పెట్టుకొని మళ్ళీ